నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ షర్మిల ఏపీపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అవుతుంది. అంటే ఉన్నది ఉన్నట్లు కళ్ళ కట్టినట్లు ఆవిడ మాట్లాడుతున్నారు అన్నట్లుగా అనిపిస్తోంది. మరి ఆ మాటలకు సంబంధించి పూర్తి వివరాలని వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వైఎస్ షర్మిల ఏపీపీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి అంటే అలా బాధ్యతలు స్వీకరించారో లేదు, ఆవిడ మాట్లాడే ప్రతి మాట కూడా జగన్ని నొప్పించినట్టు లేకపోతే నిజంగానే కళ్ళకు కట్టినట్లు నిజంగా మాట్లాడుతున్నారేమో అన్నట్టుగా అనిపిస్తోంది. ఆవిడ చేసిన కామెంట్స్లో చాలా చేశారు, అందులో కొన్ని చూస్తే అది నిజమే అనిపిస్తోంది. అంటే నాన్నగారికి అసలు అంటే ఆయన పాలన టైంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా స్వేచ్ఛగా వచ్చి కలిసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేటువంటి మాట కావచ్చు. అసలు మా నాన్నగారికి ఈయనకి పొంతనే లేదు, అసలు ఇప్పుడున్న మా జగన్ అన్నే కాదు ఈయన వేరు అని కామెంట్ చేయడం, అలాగే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మా నాన్నకి ఈయనకి అని చెప్పి ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు అనేవి అంటే చెల్లయి ఉండి ఇంత ఓపెన్గా మాట్లాడుతుందా అనేటువంటి అనిపిస్తోంది. అభిప్రాయంలోకి వస్తున్నారు జనాలందరూ. అసలు ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతుంది ఉన్నది ఉన్నట్టుగా షర్మిల? ఏమై ఉండొచ్చు అంటారు? షర్మిల దెబ్బలకి జగన్ తట్టుకోలేకపోతున్నాడు. షర్మిల డైరెక్ట్ అటాక్లోకి వచ్చేసింది. జగన్ ఇంకా కూడా ఇండైరెక్ట్ దీంట్లోనే వెళ్తున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో మాట్లాడిన దానికి ఈరోజు షర్మిల కాకినాడలో మాట్లాడిన దానికి మనం చూస్తే చాలా తీవ్రమైన విమర్శలు. ఏంటి, అసలు ఈయన వయస్సు కొడుకేనా, అసలు ఇతను మా అన్నయ్య కాదు అనే తీవ్రమైన పదజాలంతో ఆమె మాట్లాడిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆమె పట్ల ఎంత అన్యాయం చేశాడు, ఎంత నిర్దయగా వ్యవహరించాడు. తన చెల్లినే సరిగ్గా చూడలేనివాడు ఈ రాష్ట్రాన్ని ఏం చూస్తాడు, 5 కోట్ల ప్రజల్ని ఏం చూస్తాడు అనేది వాళ్ళ ప్రశ్న. నిజం చెప్పాలంటే షర్మిల వేసే ప్రశ్నలకు జగన్ దగ్గర జవాబులు లేవు. అవును, ఆమె వరుస పెట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. అడిగే ప్రశ్నలకి ఈయన సమాధానం చెప్పకుండా ఈయన ఏం చేస్తున్నాడు, వాటన్నిటినీ కూడా ఢిల్లీ వైపు మళ్ళిస్తున్నాడు, సోనియా మీదకి మళ్ళిస్తున్నాడు, కాంగ్రెస్ మీదకి మళ్ళిస్తున్నాడు. మీ చెల్లి అడిగే ప్రశ్నలకు నువ్వు జవాబు ఇవ్వు. జనం కోరుకునేది అది. ఇక్కడ ఢిల్లీ అప్రస్తుతం. సోనియా గాంధీ చిచ్చు పెడుతోంది, విభజన చేసి రాష్ట్రంలో చిచ్చు పెట్టింది. అదే విభజన మా కుటుంబంలో కూడా తెచ్చి మా కుటుంబంలో చిచ్చు పెట్టింది. అప్పుడు మా బాబాయిని ఉపయోగించింది, ఇప్పుడు మా చెల్లిని ఉపయోగించిందనో ఏదో అన్నాడు నిన్న తిరుపతిలో. అలాంటి విమర్శల ద్వారా జనం సానుభూతి పొందుదామన్న మరో డ్రామా బిగించేశాడు. ఇక డ్రామాలకు కాలం చెల్లింది. ఎందుకంటే జనం కూడా విసిగిపోయారు జగన్ డ్రామాలతో. ఎన్ని డ్రామాలు చూస్తారు, వాళ్ళకు కూడా సహనం ఉంటుంది కదా. డ్రామాలు, టాపిక్ డైవర్షన్స్, అవునా, అసలు దాని గురించి మాట్లాడారు. ఎక్కడ అసలు అక్కడ ఉన్నటువంటి ప్రెజెన్స్కి ఆయన మాట్లాడే మాటలకి అసలు పొంతనే లేకుండా మాట్లాడడం. నిన్న స్టీల్ ప్లాంట్ బాధితులను కలిసింది వైజాగ్లో. వాళ్ళకి సంఘీభావం ప్రకటించింది షర్మిల. మేనిఫెస్టోలో విశాఖ స్టీల్ పెడుతున్నామన్నారు. రాహుల్ గాంధీ కూడా అదే అన్నాడు. స్టీల్ ప్లాంట్ పైన నీ అభిప్రాయం ఏంటి అని అన్నను ప్రశ్నిస్తోంది. ఎందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నువ్వు ఆపలేకపోతున్నావు? బీజేపీపై నువ్వు ఎందుకని ఒత్తిడి తేలేకపోతున్నావు? బీజేపీకి బానిసవా అని అడిగింది కదా. ఇప్పుడు ఎంపీలంతా బీజేపీ ఎంపీలుగా మారిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి బీజేపీకి ఊడిగం చేస్తున్నారు తీవ్రమైన పదాలు వాడుతున్నప్పుడు షర్మిల చెప్పాలి కదా. ఏంటి, నేను ఇది తెచ్చా కేంద్రం నుంచి, నేను బానిసను కాదు, నేను ఊడిగం చేయటం లేదు అని ఆయన రుజువు చేయాలా. చేసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. అవును, ఇప్పుడు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, ఇప్పటికి 5 జనవరిలు అయిపోయాయి, 5 జాబ్ క్యాలెండర్లు ఇచ్చావా అని అడిగింది. ఇచ్చాడా? నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయి? ఎలక్షన్కి 80 రోజుల ముందు నోటిఫికేషన్ ఇస్తే షెడ్యూల్ వచ్చేస్తుంది. నువ్వు ఇప్పుడు నోటిఫికేషన్లు ఇస్తే ఆ జాబ్స్ ఎప్పుడు ఫిలప్ చేస్తావని అడుగుతోంది. ప్రత్యేక హోదా మీద జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీక్ష చేశాడు. అప్పట్లో దీక్షలు చేసేవాడు. ఏంటి, 48 గంటలు అదో డ్రామా, జలదీక్ష.
తర్వాత ఈ నిరుద్యోగ దీక్ష, లేకపోతే ప్రత్యేక హోదా దీక్ష. అప్పుడు దీక్షలు చేసావు కదా, ఇప్పుడు పవర్లోకి వచ్చి 5 ఏళ్ళు అయింది, ఏమైనాయి నీ దీక్షలు? అవును, దాని గురించి కూడా షర్మిల కామెంట్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతి దానికి సంబంధించి మాట్లాడిన వాడు ఇప్పుడు ఎందుకు దేని గురించి మాట్లాడట్లేదు అని. అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ఇతను రాజశేఖర రెడ్డి లక్షణాలు ఇతనిలో లేవు. మా నాన్న ఇందాక అన్న ఏంటి, ఎమ్మెల్యేలందరూ స్వేచ్ఛగా మా నాన్న కలిసేవాళ్ళు. రోజుకి 30-40 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడేవాడు, మంత్రులతో మాట్లాడేవాడు. ప్రజలకు కూడా అందుబాటులో ఉండేవాళ్ళు వైఎస్ గారు. అసలు నువ్వు అపాయింట్మెంట్ ఇస్తున్నావా? కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఏమన్నాడు, ఆయన బీసీ ఎంపీ, 4.5 ఏళ్లలో నాకు 2 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడండి మా ముఖ్యమంత్రి గారు అని ఆయన వాపోయాడు. ఇప్పుడు వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం చెబితే మనం నమ్మం, జనసేన పవన్ కళ్యాణ్ చెబితే మనం నమ్మం. ఎందుకంటే వాళ్ళు ప్రత్యర్థులు, ఈయన తిడుతున్నారు అని ఏదో కొద్దో గొప్ప ఈయన మీద అభిమానంతో మనం నమ్మకపోయినా ఇప్పుడు సొంత చెల్లే చెప్తోంది కదా. అవును, షర్మిల చెబితే నమ్మకుండా ఉంటామా? సొంత పార్టీ వాళ్ళే తిడుతున్నారు కదా. ఎవరు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి తిడుతున్నాడు, కాపు రామచంద్రారెడ్డి అసలు రోడ్డు మీద నుంచుని జగన్ ఇంటేపు తిరిగి ఒక దండం పెట్టాడు. ఏమని, బై బై జగన్ అన్నాడు. బై బై జగన్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం మోగుతోంది. అందరూ బై 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 అంటుంటే ఇప్పుడు ఏది, ప్రతిపక్షాలు బై బై అంటే సరే ఓకే, అది కాదు, నీ పార్టీ వాళ్ళే నీకు బై బై చెప్పేస్తున్నారు. కృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ బై బై అన్నాడు, బాలశౌరి గారు కూడా, నేను బాలశౌరి బై బై అన్నాడు. మొత్తం దగ్గర 12 మంది ఎమ్మెల్యేలు ఇవాళ హైదరాబాద్లో ఉన్నారంట. చంద్రబాబు అపాయింట్మెంట్ అడుగుతున్నారంట. వైసీపీ 12 మంది ఎమ్మెల్యేలు ఈయనకి బై బై చెప్పేసి చంద్రబాబు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారంటే చివరికి ఫ్యామిలీయే బై బై చెప్తోంది కదా. ఏ తల్లి చెల్లి అయితే ఇతన్ని గెలిపించారో ఇంటింటికి తిరిగి ఏడ్చి మా అన్నకు అన్యాయం జరిగింది, మా అన్నయ్యని గెలిపించండి అని, ఆమె కష్టమే కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వం. సో దాని గురించి కూడా కామెంట్ చేశారు, సోనియాని బాధ్యులు చేస్తున్నారు కుటుంబం విడిపోవడానికి, కానీ చేసిందంతా ఈయనే బాధ్యుడు, దానికి సాక్ష్యం మా అమ్మ దేవుడే అని కామెంట్ కూడా చేశారు షర్మిల. దాని గురించి కూడా అంటే దేవుడు అంటాడు కదా, నేను కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టింది, పైన దేవుడు ఉన్నాడనో ఏదో అన్నాడు నేను. ఇప్పుడు చెల్లి కూడా చెప్తుంది, అసలు చిచ్చు పెట్టిందే నువ్వు కదరా నాయన, చీల్చుకున్నదే ఈయన. ఆస్తుల్లో చిచ్చు పెట్టింది నువ్వు, రాజకీయంలో చిచ్చు పెట్టింది నువ్వు, కుటుంబంలో చిచ్చుకు కారకుడు నువ్వు. ఇప్పుడు బాబాయ్ హత్య కేసు ఉంది, వివేకానంద రెడ్డి హత్య కేసు, దానిలో నిందితులుగా ఎవరున్నారు? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. A8 అవినాష్ రెడ్డి, ఆయన భారతికి బంధువు. ఇప్పుడు ఈయన కాపాడుతున్నాడు, వివేకానంద రెడ్డి కూతురుని అన్యాయం చేస్తున్నాడు సునీత. దానికోసమే కదా షర్మిల నిలబడింది. అవును, సునీత డాక్టరు, తను ఏనాడు రాజకీయంలో జోక్యం చేసుకోలేదు. సునీత తండ్రి మా బాబాయ్ మీద ఇలా అసభ్య రాతలు రాస్తారా? ఆయన ఏదో స్త్రీలోలుడని, ఆయన ఏదో ఆయనకి అంటగట్టి సంబంధాలు, అక్రమ సంబంధాలు, సాక్షిలో ఈ విధంగా మా బాబాయిని ఇలా అసభ్యంగా చేస్తారా అని షర్మిల తిట్టింది. అంటే ఏంటి, ఇప్పుడు షర్మిల మీదే బిగిన్ చేశారు వీళ్ళు అసభ్య పోస్టులు. మొరసపల్లి షర్మిల శాస్త్రి అని, వైఎస్ షర్మిలారెడ్డి కాస్త మొరసపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పి అన్నే ఆ పోస్టులు పెట్టిస్తున్నాడు. పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చి విదేశాల నుంచి కొంతమంది దీని గురించి మాట్లాడటం, వీడియోలు వదలడం. జగన్ అండ లేకుండా షర్మిల మీద ఇంత అసభ్య ప్రచారం జరగదు కదా. ఇప్పుడు ఇదే మొరసపల్లి షర్మిల శాస్త్రి మరి నిన్ను 12 బై ఎలక్షన్స్లో గెలిపించింది. అవును, నీకు 67 సీట్లు 2014లో తెప్పించింది ఇదే షర్మిల శాస్త్రి. 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆయన కోసమే. 2019లో 151 సీట్లలో ఉన్నది ఆమె కష్టమే. అవును, అప్పుడు లేని మొరసపల్లి షర్మిల శాస్త్రి ఇప్పుడే వచ్చిందా? అంటే ఇలా అనడం ద్వారా క్రిస్టియానిటీకి దూరం చేద్దామనా?
రెడ్డి సామాజిక వర్గానికి షర్మిలను దూరం చేద్దామనా, బ్రాహ్మణ సామాజిక వర్గానికి దగ్గర చేద్దామనా? ఈ 3 వర్గాలు ఇప్పుడు షర్మిల వైపు వెళ్తాయి. ఎందుకని? వీళ్ళు చేసే ఆ చెడు వల్ల ఒక మంచి ఆమెకు జరుగుతుంది. నువ్వు చెరపకురా చెడేవు. నువ్వు షర్మిలని ఎంత ఇబ్బంది పెట్టాలనుకుని చూస్తే అన్ని ఇబ్బందుల్లో ఇతను పడతాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇప్పటికైనా మేల్కోవాలి. అవును. ఆయన ఏంటి, తను ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనేది తెలుసుకోకుండా ఇంకా మూర్ఖంగా వెళ్తున్నాడు. అవును. సో నేను పెట్టిన కుందేలుకి 3 కాలు అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సో చెల్లి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దానికి వేరే వాళ్ళని బాధ్యులు చేస్తున్నారు. బట్ షర్మిల మాత్రం చేసిందంతా ఈయనది లేనిది అసలు ఏం అక్కడ జరగదు అన్నట్టుగా ఈవిడ చెప్తూ ఉంది. సో మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి అడిగిన దానికి కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దానికి సంబంధించి కాకుండా వేరేదేదో డైవర్షన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో చెల్లి విషయంలో కూడా పర్సనల్ అటాకింగ్ కావచ్చు, అక్కడ కూడా డైవర్షన్ అవుతుంది. సో మరి రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళిద్దరి మధ్యన ఇంకెలా ఉండబోతుందని చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, DVS గారు. నమస్తే. నమస్తే.